రామారావు గారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఓవరాల్ బడ్జెట్ లో ప్లస్లు ఏంటి మైనస్ ఒకటి ఇక్కడ చెప్పిన విషయాల కంటే చెప్పని విషయాలు చాలా ఉన్నాయి దీనిలో. చెప్పిన విషయాలు ఉన్నాయి కానీ చెప్పిన విషయాలు విండో డ్రెస్సింగ్ లాగా ఉన్నాయి. అంటే పైన కనపడటానికి ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ తో మనకు జరిగిన వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, టెక్స్టైల్స్, లెదర్ లాంటి వాటిలో చాలా అవకాశాలు వచ్చినాయి. దానికోసం టెక్స్టైల్స్ లో మరీ మేజర్ గా ఇప్పుడున్న $5.5 బిలియన్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న దాన్ని ఒక 5-6 రెట్లు పెంచుకునే అవకాశం, ఆ మేరకు ఎంప్లాయ్మెంట్ పెంచుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దానిలో కొంత బాగా పుష్ ఉంది. అలాగే సో అది ఆ డైరెక్షన్ ఉంది. కానీ ఓవరాల్ గా మీకు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఉన్న సెక్టర్స్, అది కూడా ఏది లో టెక్నాలజీ, లో టెక్ ఇండస్ట్రీ, అన్ని టెక్స్టైల్స్ లాంటివి కానీ, లెదర్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ పెద్ద టెక్నాలజీ ఉన్నాయి కాదు. పాత 200 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం పారిశ్రామిక టెక్నాలజీతో అంటే ఒక రకంగా లో అండ్ టెక్నాలజీతో ఉన్న పరిశ్రమలు. సో వాటిలో పుష్ ఉంది. కానీ మేజర్ కాకుండా టూరిజం లో పుష్ ఉంది. ఇంత కాకుండా హైటెక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తాలూకు ప్రభావం ఎలా పడుద్దో సర్వీసెస్ సెక్టర్ మీద, అంటే ఐటీలో జాబ్స్ ఎలా పోతాయి, ఇట్లాంటివి కావచ్చు. ప్రభావం స్టడీ చేస్తే వస్తుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లోతుగా అర్థం చేసుకుని దాన్ని మనం ఎలా మన దీనికోసం లెవరేజ్ చేసుకోవాలి, మనం ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కి మేజర్ ఇష్యూ అది అంటున్నారు. సో దానిలో పెద్ద దృష్టి లేదు. సో చాలా లేకునే ఉన్నాయి. డిఫెన్స్ గురించి అని చెప్పాలా, ఇది కూడా మీరు గమనించి ఉంటారు. మనం పదే ఆ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నాం. డిఫెన్స్ ఏం చేస్తారని, డిఫెన్స్ గురించి ఏం చెప్పాలా. ఎక్కడా ఏ నెంబర్లు లేవు, దరిదాపుగా ఏ నెంబర్లు లేవు. మీరు బడ్జెట్ లో చూస్తే పెద్దగా నెంబర్లు ఏం చెప్పాలా. ఏది మన కొన్నిటికి ఏది ఎంఎస్ఎంఈలకి వీటికి ఫండ్స్ కేటాయించారు. 10,000 కోట్లు బోర్డు ఒకటి పెట్టి ఇలాంటిది పెట్టి వాటిని ఎంకరేజ్ చేయడానికి ఫండ్స్ కేటాయించారు. అది తప్పితే మీకు పెద్ద నెంబర్లు దేనికైతే కేటాయించారనేది ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా అది ఉంటే కనుక మనం అంతా చాలా పెద్ద ఎత్తున మంచి చేశారో చెడు చేశారో చర్చ చేసేవాళ్ళం. వాడు చర్చ చేయడానికి ఉంది పలానా రంగాల్లో పుష్ ఉంటది అని చెప్పారు. వాటి ఏంటంటే ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ లో పుష్ ఉంటది. రెండోది మీకు ఎంఎస్ఎంఈస్ లో కొంత చెప్తున్నారు. తర్వాత మనకి టూరిజం లో చాలా ఉంది. దానిలో కూడా మనం ఇప్పుడు ఎటు ఏపీ మనందరికి ఆసక్తి ఉంటుంది. ఏపీ విషయంలో కొంత బాగా దృష్టి పెట్టినట్టున్నారు. పూర్వోదయ రాష్ట్రాలు అనే పేరుతో 5 రాష్ట్రాల మీద దృష్టి పెడితే దానిలో ఏపీ కూడా ఉంది. పూర్వోదయ అంటే ఈస్టర్న్ ఇదిలో ఉన్న రాష్ట్రాలు, ఈస్ట్ లో ఉన్న భారతదేశం ఈస్ట్, ఏపీ కానీ వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి ఇక్కడ ఒడిస్సా దాకా ఇవన్నీ రాష్ట్రాలు, దానిలో ఏపీ ఉంది. అలాగే ఈ రేర్ ఎర్త్స్ కి సంబంధించిన దీనిలో ఉన్న వాటిలో కూడా పుష్ కారిడార్ ఉంటుంది, రేర్ ఎర్త్స్ కారిడార్, దానిలో కూడా ఏపీ ఉంది. సో ఏపీకి అయితే ఈ బడ్జెట్ లో కొంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. అనూహ్యంగా మీరు గమనిస్తే కనుక హైదరాబాద్ నగరానికి కూడా చాలా ప్రాధాన్యత వచ్చింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైళ్లు, 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ లో 3 హైదరాబాద్ పేరు ఉంది కదా. గమనించారు అది? అవును సార్, గమనించాను సార్. చాలా మేజర్ విషయం అది. ఎందుకంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. మనం మొన్న కూడా అనుకున్నాం, మొన్న చర్చలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఫోకస్ కావచ్చు. రేపు నెక్స్ట్ ఇంకోటి కూడా ఉన్నాయి. ఎక్కడ బెంగళూరులో ఉన్నాయి జిహెచ్ఎంసీ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్ బెంగళూరు ఉన్నాయి కదా, త్వరలో ఉన్నాయి సార్. అది దానిలో బెంగళూరు మీద కూడా కొంత దృష్టి అనేది మనకు కనపడుతుంది. కారిడార్స్ లో బెంగళూరుకి హైదరాబాద్ కి ఎక్కువ ప్రాధాన్యత దొరికినట్టు రాశాను. కాబట్టి ఏంటి, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, బెంగళూరు కార్పొరేషన్ ఎలక్షన్ల కోసం దృష్టి పెట్టాను అనుకోవచ్చు. బెంగళూరుకి కూడా 2 కారిడార్లు వచ్చినాయి. ఒకటి చెన్నై బెంగళూరు, రెండోది హైదరాబాద్ బెంగళూరు. దానిలో బెంగళూరు కూడా భాగస్వామ్యం ఉంది కదా. సో ఈ 2 కారిడార్లు రావటం అది అదే మిగతా నగరాల కంటే ఈ నగరాలకి ఎక్కువ ప్రాధాన్యత దొరికింది. పూనాకు కూడా దొరికింది కానీ మనకు కూడా ఎక్కువ బాగా దొరికింది, బెంగళూరుకు దొరికింది. సో చూద్దాం. తర్వాత మించి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో సహజంగానే. అవును, అది ఒకటి. రీజనల్ రింగ్ రోడ్డు ఇలాంటి ప్రాజెక్టులకి అంటే గతంలో అయితే మనం ప్రతి సందర్భంలో బడ్జెట్ లోనే ఏం కేటాయింపులు జరుగుతాయి, ఇంకా బడ్జెట్ లో లేకపోతే ఉండవు అన్న వాతావరణం గతంలో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, అంటే మధ్యలో చాలా వాటికి భారీ కేంద్రం కేటాయింపులు ఉంటూనే ఉన్నాయి కదా పాపారావు గారు. అదే నేను అంది ఇందాక, అదే ఆల్రెడీ కేంద్రం చేయొద్దు బాగానే ఇస్తుంది. అట్లా చేయూతిస్తుందా లేదా అనేది కాదు, కానీ అన్నిసార్లు జరగట్లేదు. ఎక్కడ వీలైతే అక్కడ చేస్తున్నారు. అంటే ఎన్నికలు ఉంటే కొన్ని చోట్ల చేస్తున్నారు. మీకు ఈయన రమేష్ మన
కేంద్రంలో కాంగ్రెస్ ఆయన జయరాం రమేష్ గారు కూడా అదే అన్నారు, నెంబర్లు ఏవి రాలేదు దీనిలో అని. అందుకే మీరు అన్నట్లు ఏంటంటే బడ్జెట్లు ఇక్కడ మనకి చదివిన దానిలో ఉన్నా లేకపోయినా వస్తే కేటాయింపులు రావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఈ చర్చ చేయడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఈ చర్చని ఇప్పుడే చూస్తారు, బడ్జెట్ గురించి ఎప్పటి నుంచి ఎవరు కొత్త పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ దృష్టి మరలిపోయిన తర్వాత ఏమైంది అనేది ఎవరికి దైవాధీనం లారీ సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది ప్రచారం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పకూడదు ఏది అంటే కాన్ఫిడెన్స్ ఉంటే మా బడ్జెట్ బాగుంది, జనాలు దీన్ని మెచ్చుతారు, చాలా బ్రహ్మాండంగా చేసామంటే జనాలకు తెలియాలనుకుంటారు. అంటే కాన్ఫిడెన్స్ లేనట్టు, హంగామా లేకుండా సింపుల్ అండ్ సింప్లిఫైడ్ బడ్జెట్ లా ఉంది. హంగామా అనకండి, హంగామా అంటే పాపం వాళ్ళు ఏదో అంటే వాట్ ఇట్ మీన్స్ ఆమె కొంచెం ఎర్లీగా కూడా క్లోజ్ చేశారు. ఎక్కువ ప్రతి పాయింట్ మాట్లాడారు ఆవిడ. ప్రతి పార్టీకి ప్రచారం కావాలి, దానిలో బీజేపీలో మోడీ గారు ప్రచారంలో బాగా సిద్ధహస్తులు ఆయన. అట్లాంటి మోడీ గారి బడ్జెట్ ఈ రోజు ఇంత సైలెంట్ గా పెద్ద సౌండ్ లేకుండా వెళ్ళిపోయి చాలా విషయాలు తర్వాత వెతికితే కానీ దొరకని స్థితి ఉందంటే ఆ బడ్జెట్ బాగాలేదని ఎందుకంటే పెద్ద చెప్పకన్నా. ఓకే పాపారావు గారు, ఈ 5 లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్నది. ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలుసు అమృత్ భారత్ ఇలాంటి పథకాల కింద కొన్ని నగరాలని సెలెక్ట్ చేశారు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే లోకల్గా ఉండే మౌలిక సదుపాయాలు కల్పన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఎప్పుడూ లేదు, అంటే ఇప్పుడు స్పెసిఫిక్ ఒక నెంబర్ చెప్పారు. 5 లక్షల జనాభా దాటిన నగరాలని మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి వాటిపైన ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాము, దీంతో రాష్ట్రాల సహకారం తీసుకోబోతున్నామని. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు, దీని వెనక లక్ష్యం ఏమై ఉండొచ్చు? అంటే బేసిక్ గానే అర్బన్ ఎమ్యూనిటీస్ సరిగ్గా లేవు దేశంలో అనేది జనరల్ గా మనకున్నటువంటి కంప్లైంట్. దాంతో పాటు స్లమ్ ఏరియాస్ లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా నగరాలు పట్టణాల్లో కూడా స్లమ్స్ అనేది ఇష్యూగా ఉంది. అది వాటిలో ఫెసిలిటీస్ లేని పరిస్థితి చాలా చోట్ల. సో ఇట్లాంటి నేపథ్యంలో 5 లక్షల పైన ఉన్నటువంటి నగరాలు అంటే చాలా నగరాలు ఉంటాయి దేశంలో. మేజర్ గా చాలా నగరాలు కవర్ అవుతాయి. కవర్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు దాని వెనక కనపడింది ఎమ్యూనిటీస్ డెవలప్ అవుతాయి, లేకపోతే స్లమ్ ఏరియాస్ లో ఉన్న సమస్యలు అడ్రస్ అవుతాయి అనే దాంతో పాటుగా అర్బన్ జాబ్ గ్యారంటీ లా కనపడుతుంది. అర్బన్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టి అర్బన్ ఏరియాస్ లో మీరు మనీ పంపించేసి అక్కడ పనులు చేయిస్తే అర్బన్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్ కి మనం చాలా కాలంగా అడుగుతున్నాం. అర్బన్ ఏరియాస్ లో గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ అనంతర కాలంలో సమస్యలు పెరిగి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారనే దానికోసం పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఉపాధి అనేది అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లాగా, అది అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనగాని అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాగా అర్బన్ ఏరియాస్ లో కొంత పుష్ వస్తుంది. వాళ్ళకు ఉపాధి కల్పన కూడా ఇది మంచిది, ఎంతో కాలం నుంచి ఉన్న సమస్య అడ్రస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ దీని అదర్ సైడ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కూడా ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం జీరామ్జీ ఉంది కదా, అది కొంత డైల్యూట్ అయిపోతుందేమో అనేది ఇప్పుడు. ఎందుకంటే నాకు ఎక్కడ కనపడలా, మన స్క్రీన్ మీద చూస్తున్నాను, నేను ఇప్పుడు చూడలే, నెంబర్లో కూడా ఇంట్లో ఉన్నాను కాబట్టి మన స్క్రీన్ మీద చూస్తున్న దానిలో నాకు జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఎన్జీరామ్ కేటాయింపు ఎంతో కనపడలా. ఏమన్నా ఉంటే కనుక ఆ నెంబరు అది దట్ టెల్స్ ఎ లాట్ అబౌట్ వాట్ ది గ్రామీణ ప్రాంతాల్లో మాకు కూడా కనిపించలేదు సార్. మోస్ట్లీ ఉండొచ్చు, దానికి ప్రస్తావన లేకుండా ఉండదు, కానీ నెంబర్ అయితే రాలేదు. అది అవసరం, ఎందుకంటే అది ఎన్జీరామ్ వచ్చిన తర్వాత చాలా చర్చ జరుగుతుంది దాని మీద. కేటాయింపులు పెరుగుతాయా, అసలు నిజానికి పథకం పోయిందా, అసలు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది. సో కాబట్టి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో చేస్తున్నటువంటి ఈ పథకం మంచిదే. ఇది మన 5 lakh పీపుల్ పైన ఉన్నటువంటి పట్టణాల్లో చేసే అభివృద్ధి అనేది అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గా ప్రాంతాల్లో, ఆ నగరాల్లో, దాంతో పాటుగా అర్బన్ యూత్ కి కొంత చిన్న అన్ఎడ్యుకేటెడ్ యూత్ లాంటి వాళ్ళకి మిగతా సంస్థలు చాలా మంది కూడా పని దొరుకుతుంది ఎంతో కొంత ఏదో రూపంలో. అర్బన్ ఏరియాస్ లో ఒక రకంగా ఉద్దీపన పథకం కూడా ఇది గుడ్, అది మంచిదే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వేసి అర్బన్ ప్రాంతాల్లో చేసినంత మాత్రాన మళ్ళీ అది కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అవుద్దా దేశానికి అనేది ప్రశ్న. దానికోసమే నేను ఎన్జీరామ్ కోసం చూస్తున్నాను. ఓకే.